Hi everyone, good morning to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is tools and equipments in sheet metals and stakes. Tools and e- tools used in sheet metals and stakes. In this class we will discussing the topics. This is Unit 5, Lecture 18. Unit 5, Lecture 18. This is the syllabus of today class. Tool and equipment of sheet metal work and snips and stake. First of all, sheet metal hand tools. How many types of sheet metal hand tools is there? There are various types of the sheet metal hand tools is there. First one is measuring tools. Measuring tools means steel rule, folding rule, circumference rule. Steel rule means scale to measure the length, and folding rule to measure the circle object of the ఏం ఇక్కడ ఫోల్డింగ్ రూల్లో ఏం చేస్తాం, ఏం మెజర్ చేస్తామంటే ఫోల్డింగ్ రూల్లో ఆ చుట్టూ ఆ ఫోల్డ్ చేసిన ఆ ఆబ్జెక్ట్ యొక్క చుట్టూ ఎంత మనకి డిస్టెన్స్ ఉంది, మనకి ఎన్ని సెంటీమీటర్స్ ఉంది, లేదా మనం కంపాస్ పెట్టి కొలచవచ్చు. నెక్స్ట్ సర్కంఫరెన్సెస్ రూల్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ నుంచి మనకి ఎంత కరెక్ట్గా యాక్యురేట్గా మెజర్ చేయడానికి యాక్యురేట్గా లెంత్ని మెజర్ చేయడానికి ఈ సర్కంఫరెన్స్ రూల్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెర్నియర్ క్యాలిపర్స్ లీస్ట్ కౌంట్ ఎంత 0.02 టు మెజర్ ద యాక్యురేట్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, టు మెజర్ ద యాక్యురేట్ లెంత్ ఆఫ్ ది వర్క్ పీసెస్ అని చెప్పుకోవచ్చు. వెర్నియర్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.02. దీంట్లో వెర్నియర్ స్కేల్ ఉంటుంది, మేయర్ స్కేల్ ఉంటుంది. దాని యొక్క పైన టీత్స్ని యూజ్ చేసుకొని ఆ లోపల ఉన్న డయామీటర్ని మెజర్ చేయడానికి వెర్నియర్ క్యాలిపర్స్ పైన ఉన్న టీత్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. కింద ఉన్న 2 నాట్సెస్ ఏమవుతుందంటే దాని యొక్క సర్క్యులర్ యొక్క ఎంత ఆ సర్కిల్ ఉంది కదా, ఏదైనా ఒక సర్క్యులర్ లేదా ఒక రెక్టాంగిల్ లేదా ట్రయాంగిల్ వాటి యొక్క షేప్స్ని ఎంత లెంత్ ఉంది, వాటి యొక్క ఎంత మనకి లెంత్ అనేది ఎంత ఉంది అనేది మనం మెజర్ చేయడానికి మనం ఈ కింద నాచెస్ అనేవి యూజ్ చేస్తాం. పైన టీత్స్ ఉన్నాయి చూడండి, ఆ టీత్స్ లోపల ఉన్న లెంత్ అనేవి మెజర్ చేయడానికి ఇప్పుడు సర్క్యులర్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ సర్క్యులర్ ఆబ్జెక్ట్లో లోపల ఉన్న లెంత్ని మనం మెజర్ చేయడానికి ఈ వెర్నియర్ క్యాలిపర్స్ అనేది యూజ్ చేస్తాం. వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లిస్ట్ ఉందంట 0.02. నెక్స్ట్ మైక్రోమీటర్ని యూజ్ చేసుకొని దీని యొక్క మైక్రోమీటర్ యొక్క లిస్ట్ కౌంట్ ఎంత 0.01. మైక్రోమీటర్ని యూజ్ చేసుకొని టు మెజర్ ద లెన్స్, ఏదైనా మైక్రోమీటర్ని యూజ్ చేసుకొని కూడా మనం టు మెజర్ ద లెన్స్. నెక్స్ట్ థిక్నెస్ గేజెస్ మీన్స్ ఏదైనా గేజెస్ని యూజ్ చేసుకొని వాటి యొక్క వర్క్ పీసెస్ యొక్క లెంత్ అండ్ విడ్త్ మెజర్ చేయడానికి ఈ థిక్నెస్ గేజెస్ అనేవి మనకి యూజ్ అవుతాం. నెక్స్ట్ షీట్ మెటల్ గేజ్ అంటే షీట్ మెటల్ అంటే ఏంటి, అసలు షీట్ మెటల్ ఏంటంటే ఏ మెటల్ ప్లాంక్ హ్యావింగ్ లెస్ దెన్ 2 mm. A metal plank having less than 2 mm. This is called as sheet metal. Sheet metal అంటే ఏంటి, ద మెటల్ ప్లాంక్ హ్యావింగ్ లెస్ దెన్ 2 mm థిక్నెస్ ఉంటే 2 mm థిక్నెస్ కన్నా ఆ మెటల్ అనేది థిక్నెస్ 2 mm కన్నా ఆ షీట్ యొక్క థిక్నెస్ అనేది తక్కువగా ఉండాలి. దాన్ని ఏమంటున్నాం, షీట్ మెటల్ అంటున్నాం. Sheet metal work deals with the production of components in a wide variety of shapes and sizes from sheet metal with aid of hand tools or machines. అంటే షీట్ మెటల్ వర్క్ యూజ్ చేసుకుని ప్రొడక్షన్లో ఏం చేస్తాం, వాటి యొక్క షేప్స్ని లేక వాటి యొక్క సైజెస్ని మనం హ్యాండ్ టూల్స్, వాటి యొక్క షేప్స్ లేదా వాటి యొక్క
షీట్ మెటల్స్ని ఏం చేస్తాం, హ్యాండ్ టూల్ ద్వారా మనం చేయడానికి ఈ షీట్ మెటల్ అనేది యూజ్ అవుతుంది. మనం మామూలుగా ఈ షీట్ మెటల్ని ఏమైనా ఆపరేషన్ చేయాలంటే షీట్ మెటల్ ద్వారా బై హ్యాండ్తోనే యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు లెస్ కాస్ట్ ఉంటుంది, మిషనరీ ద్వారా ఏమో కరెంట్ అనేది మనకి అవసరం ఉండదు. నెక్స్ట్ లేబర్ కాస్ట్ కూడా మనకి తగ్గిపోతుంది. In sheet metal work, the metal is founded to make boxes, lace and similar objects are rolled to from the cylinders and other forms. This ఏదైనా ఆ షీట్ మెటల్ని యూజ్ చేసుకొని ఏమేమి ఆపరేషన్ చేసుకోవచ్చు అంటే రోల్ చేసుకోవచ్చు, రోలింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ సిలిండ్రికల్ షేప్లో చేసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్లో షీట్ మెటల్స్ అనేవి చేసుకోవచ్చు. దాన్ని ఏమంటున్నా, షీట్ మెటల్ గేజ్ అంటున్నాం. అలా షీట్ మెటల్ అంటే 0.2 mm కన్నా థిక్నెస్ ఉంటే 2 mm కన్నా ఆ షీట్ అనేది 2 mm కన్నా థిక్నెస్ ఉంటే దాన్ని ఏమంటున్నాం, షీట్ మెటల్ వర్క్ అనేది అంటున్నాం. దిస్ ఈజ్ ద మెజరింగ్ టూల్స్. ఎక్కడ మనకు అర్థమవుతుంది, మెజరింగ్ టూల్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది అని మీనింగ్. టూల్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది. ఏమేమి మెజర్ చేస్తాం, టూల్స్ని యూజ్ చేసి ఏమేమి మెజర్ చేస్తాం, స్టీల్ రూల్ని యూజ్ చేసి టూల్స్ని మనం మెజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోల్డింగ్ రూల్, సర్కంఫరెన్సెస్ రూల్ అండ్ వెర్నియర్ క్యాలిపర్ అండ్ మైక్రోమీటర్ అండ్ థిక్నెస్ గీజ్ అండ్ షీట్ మెటల్ గీజ్. దీస్ ఆర్ ఆల్ ద మెజరింగ్ టూల్స్. ఇంకా వేరే టైప్స్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ అనేవి మనకి ఈ షీట్ మెటల్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ద స్ట్రైట్ ఎడ్జ్, సెకండ్ వన్ ఈజ్ ద స్ట్రైట్ ఎడ్జ్, third one is the steel square, and fourth one is scribber, and fifth one is the divider, and sixth one is the tremble points, and seventh one is the punches, and eighth one is the chisel. This ninth one is the hammers, and 10th one is the snips or shears, and 11th one is the pillars, and 12 in is the stakes, and 13 one is the grooves, and 14 one is the rivet set, and 15 one is the soldering iron. These are all the sheet metal hand tools. ఈ షీట్ మెటల్ హ్యాండ్ టూల్స్లో ఏమేమి మెటల్స్ అనేది ఏమేమి వర్క్ పీసెస్ లేదా ఏమేమి షీట్ మెటల్స్ అనేవి యూజ్ చేస్తామంటే గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ మెటల్ యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ బ్లాక్ ఐరన్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ థిన్ ప్లేట్స్ని యూజ్ చేస్తాము, నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ని కూడా ఇంకా యూజ్ చేస్తాము, నెక్స్ట్ కాపర్ అండ్ అల్యూమినియం. దీస్ ఆర్ ఆల్ ద sheet metal works. First one is the steel rule. It is made up of hardened steel and used for the taking linear measurements of article to an accuracy from 1 to 0.5 ఎంతవరకు మెజర్ చేయొచ్చు, 1 mm నుంచి 0.5 mmని మెజర్ చేయడానికి ఈ మెజరింగ్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. స్టీల్ రూల్ అనేది యూజ్ చేస్తాం. ఈ స్టీల్ రూల్ ఏ మెటల్తో మనకి రెడీ చేస్తారంటే హార్డెండ్ స్టీల్ మెటల్తో మనం ఈ స్టీల్ రూల్ అనేది మనకి యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టేకింగ్ లీనియర్ మెజర్మెంట్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఫోల్డింగ్ రూల్. చూడండి ఇక్కడ ఈ మొత్తము ఫోల్డింగ్ రూల్ ఇలా ఫోల్డ్ చేసి చూడండి, 1 by 1 ఇలా ఫోల్డ్ చేసి ఉందిగా. దీన్ని ఏమంటున్నారంటే ఇది ఏంటంటే దీన్ని కూడా యూజ్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ లేదా ఏదైనా ఒక వర్క్ పీస్ని మెజర్ చేయడానికి వెరీ యూస్ఫుల్ ఫర్ మెజరింగ్ ద లేయింగ్ అవుట్ లీనియర్ వర్క్. ఎంత యాక్యురసీ చేయొచ్చు, 0.mm యాక్యురసీతో ఈ వర్క్ పీస్ని ఈ ఫోల్డింగ్ రూల్ని యూజ్ చేసుకొని మనం మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫోల్డింగ్ రూల్ అనేది ఏంటంటే ఈ ఫోల్డింగ్ రూల్ యూజింగ్ ఏంటంటే దీన్ని ఫోల్డింగ్ రూల్ని యూజ్ చేసి కూడా మనం మెజరింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎలాంటిది, లేయింగ్ అవుట్ లేయర్స్ ఆఫ్ వర్క్. ఎంతవరకు అంటే 0.5 యాక్యురసీతో మనం మెజర్ చేయడానికి ఈ ఫోల్డింగ్ రూల్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టీల్ సర్కంఫరెన్సెస్ రూల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ డైరెక్ట్లీ ద సర్కంఫరెన్సెస్ ఆఫ్ ఏ సిలిండర్. ఏదైనా సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ని మెజర్ చేయడానికి ఈ స్టీల్ సర్కంఫరెన్స్ రూల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇగో చూడండి, ఇక ఎగ్జాంపుల్గా ఈ డయాగ్రామ్ చూసినట్లయితే
ఈ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది. ఈ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ని ఎలా మెజర్ చేస్తామంటే చూడండి, ఈ స్టీల్ రూల్ యూజ్ చేసుకొని దాని యొక్క షేప్లో ఈ స్టీల్ రూల్ని కూడా మనం ఫామ్ చేసినప్పుడు దాని యొక్క లెంత్ అనేది మనం మెజర్ చేయొచ్చు. ఇది ఇలా మెజర్ చేసుకుంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ డైరెక్ట్లీ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సిలిండర్. It is used to find out directly the circumference of a cylinder. Next, swagging blade protractor. Swagging blade protractor used for measuring the marking the measuring angle. Used for marking and measuring the angles. ఏది స్వాగింగ్ బ్లేడ్ ప్రొట్రాక్టర్ యూజ్. దిస్ ఈస్ ద స్వాగింగ్ బ్లేడ్ ప్రొట్రాక్టర్. దీన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే మార్కు చేసిన దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని మనం మార్కు చేసుకొని మెజర్ చేస్తాం. ఎట్లా మెజర్ చేస్తాం? సమ్ యాంగిల్తో మెజరింగ్ అనేది చేయడానికి ఈ స్వాగింగ్ బ్లేడ్ ప్రొట్రాక్టర్స్ అనేది మనకి యూజ్ చేస్తాం. చూడండి, స్టీల్ రూల్ అయితే మనకి హార్డ్ అండ్ స్టీల్ మెటీరియల్తో యూజ్ చేస్తాం. దాని యొక్క యాక్యురసీ ఎంత 1 to 0.5 mm యాక్యురసీతో ఉంటుంది. నెక్స్ట్ ఇది మెజరింగ్ చేయడానికి ఈ స్టీల్ రూల్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫోల్డింగ్ రూల్ కూడా సేమ్ మెజరింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ ఎలాంటి వర్క్ మెజర్ చేయడానికి లేఅవుట్ ఆఫ్ లార్జర్ వర్క్, లేయింగ్ అవుట్ లార్జర్ వర్క్ మెటల్స్ని మెజర్ చేయడానికి మనకి ఈ ఫోల్డింగ్ రూల్ అనేది యూజ్ చేస్తాం. దీని యొక్క యాక్యురసీ ఎంతంటే 0.5 mm యాక్యురసీ. నెక్స్ట్, స్టీల్ సర్కంఫరెన్స్ రూల్స్ మీన్స్ టు మెజర్ ద cylindrical objects, to find the circumferences of a cylinder. Next, swagging blade protractors. It used it for marking and measuring the angles. These are all the measuring tools. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? వెర్నియర్ క్యాలిపర్స్ ఉంటుంది, మైక్రోమీటర్ ఉంటుంది, నెక్స్ట్ థిక్నెస్ గేజ్ ఉంటుంది, నెక్స్ట్ షీట్ మెటల్ గేజ్ అనేది మనకి ఉన్నాయి మెజరింగ్ టూల్స్లో. ఇప్పుడు చూడండి, వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ అంటే 0.02 అని చెప్పుకున్నాం కదా. 0.02 వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ డైమెన్షన్స్ అప్ టు 0.02 mm. వెర్నియర్ క్యాలిపర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఇన్నర్ ఆబ్జెక్ట్ లేదా ఇన్నర్ మెజర్మెంట్స్ లేదా అవుటర్ మెజర్మెంట్స్ని మెజర్మెంట్స్ని మెజర్ చేయడానికి ఈ వెర్నియర్ క్యాలిపర్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.02 mm. దిస్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద వెర్నియర్ క్యాలిపర్స్. అండ్ మైక్రోమీటర్ caliper means to use it for measuring the thickness of metal sheet accurately up to 0.01 mm. ఈ మైక్రోమీటర్ని యూజ్ చేసుకొని ఈ మైక్రోమీటర్ క్యాలిపర్స్ని యూజ్ చేసుకొని ఏం మెజర్ చేస్తాం? మెజరింగ్ ద థిక్నెస్ ఆఫ్ మెటల్ షీట్. దాని మెటల్ షీట్ యొక్క థిక్నెస్ అనేది మెజర్ చేయడానికి ఈ మైక్రోమీటర్ క్యాలిపర్ అనేది మనకి యూజ్ అవుతుంది. దీని యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.01 వరకు యాక్యురేట్గా మెజర్ చేసుకోవడానికి ఈ మైక్రోమీటర్ క్యాలిపర్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద thickness gauge. Thickness gauge is also snip gauge and used to measuring the clearance between the parts during the assembly. ఇది కూడా దీన్ని ఏమంటారంటే థిక్నెస్ గేజ్ని ఏమంటామంటే స్లిప్ గేజ్ కూడా అంటాను. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మెజరింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎలాంటివి? క్లియరెన్స్ బిట్వీన్ ద పార్ట్స్ డ్యూరింగ్ ద అసెంబ్లీ చేయడానికి ఈ థిక్నెస్ గేజెస్ అనేవి మనకు యూజ్ అవుతాయి. నెక్స్ట్, షీట్ మెటల్ గేజ్. దిస్ ఈజ్ ద షీట్ మెటల్ గేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద థిక్నెస్ ఆఫ్ షీట్స్.
Sheet metal gauge means used to measure the thickness of the thickness of the sheets ని మెజర్ చేయడానికి ఈ షీట్ మెటల్ గేజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ షీట్ మెటల్ హ్యాండ్ టూల్. షీట్ మెటల్స్ హ్యాండ్ టూల్స్. There are various types of sheet metal hand tools is there. Sheet metal hand tools. These are the various types of sheet metal hand tools is there. First one is the straight edge. What is the uses of straight edge? And which material are used in the sheet metal? Which material are used in the sheet metal అంటే ఏదైనా థిన్ షీట్ మెటల్స్ అనేవి ఈ షీట్ మెటల్లో మనం యూజ్ చేస్తాం. థిన్ ప్లేట్స్ని మాత్రమే ఈ షీట్ మెటల్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే స్ట్రైట్ ఎడ్జ్ అంటే ఏంటి? స్ట్రైట్ ఎడ్జ్ ఈజ్ ఏ ఫ్లాట్ గ్రాడ్యుయేటెడ్ స్టీల్ బార్ with one longitudinal edge believed in is useful or scribbing along straight lines. Straight edge means it is a flat graduated sheet metal bar with one longitudinal edge believed it is useful to scribbing along. This is called as a straight line or straight ఎడ్జ్. ఏదైనా ఫ్లాట్ ప్లేసెస్ని స్టీల్ బార్స్లో లాంగిట్యూడినల్ ఎడ్జ్ని యూజ్ చేసుకొని వాటి యొక్క స్ట్రైట్ లైన్స్ని మెజర్ చేయడానికి ఈ స్ట్రైట్ ఎడ్జ్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టీల్ రూల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఎ హార్డెన్డ్ స్టీల్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ ది ఎనీ బేస్ లైన్. దిస్ ఈజ్ ద స్టీల్ స్క్వేర్. స్టీల్ స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇలానేనా ఉండేది? ఇలా ఉంటుంది. ఏం చేయొచ్చు? ఈ స్టీల్ స్క్వేర్ని యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే ఇది ఏ మెటల్తో చూడండి, ఇది మొత్తం ఏ మెటల్తో ఉంటుందంటే హార్డెండ్ స్టీల్ మెటల్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మార్కింగ్ దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. టు మార్క్ ఎలా మార్క్ చేస్తాం? పర్పెండిక్యులర్ డైరెక్షన్. దిస్ ఈస్ ద ప్యారలల్ డైరెక్షన్, దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్. టు మెజర్ ద perpendicular direction. This is called as steel square. And next one is the sheet metal and hand tools లో ఇంకా ఎన్ని టైప్స్ ఉంటే స్క్రిబ్బర్ అంటే ఏంటంటే స్క్రిబ్బర్ అంటే ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లో మనకి కనబడుతుంది కదా, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లో మనకి స్క్రిబ్బర్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక్క సైడ్ ఏమో ఇలా షార్ప్గా ఉంటుంది, అనదర్ సైడ్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇంకా స్క్రిబ్బర్స్ ఎలా ఉంటాయంటే ఒక సైడ్ ఏమో మనకి ఏంటి ఈ నట్స్ అనేవి రిమూవ్ చేయడానికి ఈ స్క్రిబ్బర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీంతో పాటు ఎలా ఉంటుందంటే ఇలా మనం ఈ స్క్రిబ్బర్ అనేది షార్ప్, ఇంకో సైడ్ ఏముంటుంది ఇలా షార్ప్గా ఉంటుంది. ఈజ్ నోన్ హ్యాజ్ మెటల్ వర్కర్స్ పెన్సిల్. ఇట్ హ్యాస్ వన్ hardened shape pointed edge. This is the hardened shape pointed edge to scratch line on sheet metal. ఏదైనా షీట్ మెటల్ మీద మెజర్, ఇది ఒక షీట్ మెటల్ అనుకోండి, ఈ స్క్రిబ్బర్ యూజ్ చేస్తుంటే దీని యొక్క షీట్ మెటల్ యొక్క లెంత్ వచ్చేసి ఒక 10 mm అనుకుంటున్నా, 10 centimeters అనుకుంటున్నాను. ఈ 10 centimeters నాకు ఎక్కడ కావాలంటే మెజరింగ్ ఒక 7 centimeters దగ్గర నాకు మెజర్ ఒక లైన్ ఇక్కడ నాకు మార్కింగ్ కావాలి. దిస్ ఈజ్ ద 7 centimeters. ఇది 7 centimeters. ఇక్కడ మనకి స్క్రిబ్బర్ను యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ఇలా చూడండి, ఇలా మార్కు చేయాలి. ఇలా మార్కు చేయాలని యూజ్ చేస్తాం. ఈ స్క్రిబ్బర్ నాచుని చూడండి, ఇక్కడ
ఇది ఉందా, దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఈ షీట్ మెటల్ మీద కానీ ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి మార్క్ అవుతుంది. ఇక్కడ ఈ షీట్ మెటల్ మీద ఈ పైన బేస్ మీద మనకి మార్క్ అవుతుంది. ఇలా ఈ స్క్రిబ్బర్ని యూజ్ చేసుకొని మార్క్ చేయడానికి ఈ పాయింటర్ని యూజ్ చేసుకొని మార్క్ చేయడానికి ఈ స్క్రిబ్బర్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద డివైడర్. డివైడర్స్ used for drawing circles are on sheet metal and also used to mark a desired distance between 2 points. ఏదైనా ఇప్పుడు ఇది స్టీల్ రూల్ అనుకున్నాం. వీటి యొక్క 1 2 3 నెక్స్ట్ 4 ఇంకొంటే ఇలా చిన్నగా ఈ డివైడర్ ఏం చేస్తా అంటే ఈ స్టీల్ రూల్లో నాకు ఎంత ఉంటుంది, ఒక చిన్న స్టీల్ రూల్ అయితే 15 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి మనకి ఒక 4 సెంటీమీటర్స్ ఎంత 4 సెంటీమీటర్స్ ఈ డివైడర్ని యూజ్ చేసుకొని 4 సెంటీమీటర్స్ లెంత్ కావాలి. అంటే ఈ ఎడ్జ్ని పెట్టుకోండి, ఈ డివైడర్ ఈ ఎడ్జ్ అనేది ఒక ఎడ్జ్ని పెట్టుకోండి, 4 అంటే 4 ఏడుకుంది కాబట్టి ఈ నుంచి ఈ లెంత్ అనేది తీసుకుంటే ఈ లెంత్ అనేది ఒక ఎండం ఇక్కడ ఇంకొక ఎండం ఇక్కడ చూస్తే దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఎంత 4 సెంటీమీటర్స్. దీని యొక్క డిస్టెన్స్ ఎంత 4 సెంటీమీటర్స్. అలా ఏదైనా డ్రాయింగ్ ఆబ్జెక్ట్స్ని సర్కిల్స్ కానీ ఆర్క్ కానీ షీట్ మెటల్స్ అండ్ ఆల్సో యూజ్ టు మార్కింగ్ ద డిజైర్డ్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ మధ్య మనకి ఏదైనా మెజర్ చేయడానికి 2 పాయింట్స్ మధ్య మనకి ఏదైనా మెజర్ చేయడానికి ఈ డివైడర్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రెమ్మెల్ పాయింట్స్ మీన్స్ ట్రెమ్మెల్ పాయింట్ అంటే ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ మనకు కనబడుతుందిగా, ఈ రెండింటి మధ్య ఈ ట్రిమ్మెల్స్ మధ్య రెండింటి మధ్య మనం వర్క్ పీస్ని ఇక్కడ పెట్టినట్లయితే వర్క్ పీస్ని మనం ఇక్కడ పెట్టి మనం ఆ వర్క్ పీస్ యొక్క లెంత్ని మెజర్ చేయడానికి ఈ ట్రిమ్మెల్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఏంటంటే ట్రిమ్మెల్స్ ఈజ్ ఏ కన్సిస్ట్ ఆఫ్ ఏ బార్ with 2 movable hands. It is used to draw large circles or arcs that are beyond the limit of the divider. అంటే ఈ ట్రిమ్మెల్ చూడండి, ఈ మధ్యలో ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఈ రెండింటి మధ్యలో మనకి వర్క్ పీస్ అనేది అటాచ్ చేస్తాం. ఈ వర్క్ పీస్ ఈ ట్రిమ్మెల్ పాయింట్స్ రెండు ఏమవుతాయి మనకి, ఇలా రెండింటి మధ్య వర్క్ పీస్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు అలా వర్క్ పీస్ని అలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క లెంత్ని మెజర్ చేయొచ్చు. అలా పట్టుకున్న తర్వాత కాన్స్టెంట్గా ఉండిపోతుంది కదా వర్క్ పీస్ కాన్స్టెంట్గా ఉన్న తర్వాత ఏమవుతుంది, దాని యొక్క లెంత్ అనేది మెజర్ చేస్తాం. దాని యొక్క లెంత్ అనేది మెజర్ చేయడానికి ఈ ట్రిమ్మెల్ పాయింట్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ షీట్ మెటల్ హ్యాండ్ టూల్స్ ఇంకా ఏముంటాయి అంటే పంచ్ యూజ్డ్ ఫర్ మార్కింగ్. దిస్ ఈస్ ద పంచ్ యొక్క మనకి పంచ్ని యూజ్ చేసుకొని ఏం ఎలా మెజర్ చేసుకుంటామంటే ఒకసారి చూద్దాం. పంచ్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ అవుట్ వర్క్ లొకేటింగ్ సెంటర్స్ ఎక్సెట్రా. పంచ్ ఫర్ యూజింగ్ అవుట్ వర్క్ locating centers are these are the 3 types: prick punches, center punches and hand lever punches. There are 3 types of the punches is there. First one is the prick puncher and second one is the center puncher and third one is the hand lever punch. First prick punch. It is used to make small marks of layout lines. ఏదైనా ఎలా పంచింగ్ చేసామంటే స్మాల్ లేఅవుట్ ఆఫ్ లైన్స్ని పంచ్ చేయడానికి ఈ ప్రింక్ పంచెస్ అనేది యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది ఏదైనా స్మాల్ మార్క్స్ అనేవి ఏదైనా మేక్ చేయడం, ఏదైనా మెటల్ మీద చిన్న మార్కింగ్ లైన్స్ ఉంటాయి కదా, ఆ మార్కింగ్ లైన్స్ అనేవి మెజర్ చేయడం పంచింగ్ చిన్న టైప్స్ ఆఫ్ పంచింగ్ చేయాల్సి వచ్చిన ఆ వర్క్ పీస్ మీద అలా పంచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ప్రిక్ పంచర్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెంటర్ పంచ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ప్రిక్ పంచ్ మార్కర్స్ లార్జ్ ఎట్ ద సెంటర్ హోల్ అట్ ఆర్ టు బి డ్రిల్డ్. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో అర్థమైంది. సెంటర్ పంచ్ ఏదైనా ఒక వర్క్ పీస్ ఏదైనా ఒక మెటల్ యొక్క సెంటర్లో మనకి ఏదైనా పంచింగ్ ఆపరేషన్ చేయడానికి ఈ సెంటర్ పంచ్ అనేది మనకి
యూజ్ అవుతుంది. సెంటర్ పంచ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక వర్క్ పీస్ లేదా ఒక మెటల్ యొక్క సెంటర్లో ఆ డ్రిల్ చేయడానికి లేదా ఆ మార్కింగ్ చేయడానికి లేదా ఆ పంచ్ చేయడానికి ఈ సెంటర్ పంచ్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్ లివర్ పంచ్. హ్యాండ్ లివర్ పంచ్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ హోల్స్ విత్ ఏ పంచ్ అండ్ die incorporated in the tool when a large number of holes are to be punched. ఏదైనా షీట్ మెటల్ పైన లేదా వర్క్ పీస్ లేదా ఏదైనా మెటల్ మీద ఏదైనా హోల్స్ని పంచ్ చేయడానికి ఎలాంటి హోల్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి మనకి పంచ్ చేయడానికి ఆ మెటల్ మీద లార్జ్ టైప్ ఆఫ్ హోల్స్ అంటే వేరే ఎన్ని కావాలన్నా హోల్స్ అనేవి ఎన్ని కావాలన్నా లేదా ఎంత లెంత్ కానీ ఎంత డెప్త్ కావాలన్నా అలా ఎన్ని హోల్స్ అనేవి కావాలనేది ఈ హ్యాండ్ టు లివర్ ద్వారా మనకి ఆ మెటల్ మీద పంచింగ్ చేయొచ్చు. దాన్ని యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు, ఏదైనా హ్యాండ్ లివర్ పంచ్ ఏంటంటే ఏదైనా వర్క్ పీస్ మీద అంటే ఏదైనా మెటల్ మీద చాలా మనకి ఒక ఎగ్జాంపుల్కి ఒక 10 హోల్స్ వేయాలి. ఒక్కొక్క దాని యొక్క డెప్త్ వచ్చేసి 5 mm అనుకుందాం. ఒక్కొక్క డెప్త్ వచ్చేసి 5 mm ఆ వర్క్ పీస్ మీద వేయాలి. ఆ హోల్స్ అనేది వేయడానికి ఈ హ్యాండ్ లివర్ పంచ్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అ చీజల్. Chisel for used the cutting steels, rivets, bolts and chipping operations. The flat chisel and round chisel and round nose chisel are mostly widely used in sheet metal works. ఈ షీట్ మెటల్ వర్క్స్ను ఏం చేస్తామంటే ఏ చీజల్స్ యూజ్ చేస్తామంటే ఫ్లాట్ చీజల్ని రౌండ్ నోస్ చీజల్, ఇదిగో దిస్ ఈస్ ద ఫ్లాట్ చీజల్, దిస్ ఈస్ ద రౌండ్ నోస్ చీజల్. ఈ రెండింటిని యూజ్ చేసుకొని షీట్ మెటల్ మీద మనకి వర్కింగ్ అనేది చేయడానికి ఈ షీట్ మెటల్ అనేది యూజ్ చేస్తాం. షీట్ మెటల్స్ని ఏమేమి యూజ్ చేస్తాం, షీట్ మెటల్స్లో కటింగ్ చేయడానికి, నెక్స్ట్ కటింగ్ షీట్స్ అండ్ రివిట్స్ అండ్ బోల్స్ అండ్ చిప్పింగ్ ఆపరేషన్స్ చేయడానికి ఈ చీజల్స్ అనేవి మనకి యూజ్ చేస్తాం. ఎలాంటి టైప్స్, ఫ్లాట్ చీజల్ అండ్ రౌండ్ నోస్ చీజల్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ టు ద షీట్ మెటల్ వర్క్. షీట్ మెటల్ వర్క్లో ఏం చేస్తాము, ఏ టైప్ ఆఫ్ చీజల్స్ యూజ్ చేస్తామంటే ఎక్కువగా ఫ్లాట్ చీజల్ అండ్ రౌండ్ నోస్ చీజల్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ ద హ్యామర్స్. హ్యామర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద మార్కింగ్ షేప్స్ బై రైజింగ్, స్ట్రెచింగ్ ఆర్ త్రూయింగ్ ఆఫ్. ఈ హ్యామర్స్ని యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు, రైజింగ్, నెక్స్ట్ స్టిచ్చింగ్ అండ్ థ్రోయింగ్ ఆపరేషన్స్ అనేవి ఈ హ్యామర్స్ ద్వారా చేయవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్, రివిటింగ్ హ్యామర్, సెట్టింగ్ హ్యామర్ అండ్ రైజింగ్ హ్యామర్. రివిటింగ్ హ్యామర్ అంటే ఒక సైడ్ సర్క్యులర్ ఆబ్జెక్ట్లో ఉంటుంది, ఒక సైడ్ ఎలా ఉంటుంది, ఇలా షార్ప్గా ఉంటుంది. దానిని ఏమంటున్నామంటే రివిటింగ్ హ్యామర్. రివిటింగ్ హ్యామర్ యొక్క యూజ్ అంటే ఏంటంటే యూజ్డ్ ఫర్ రివిటింగ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రివిటింగ్ హ్యామర్. నెక్స్ట్ సెట్టింగ్ హ్యామర్స్ మీన్స్ యూజ్డ్ ఫర్ సెట్టింగ్ డౌన్ ద ఎడ్జ్ వైల్ మేకింగ్ ఏ డబుల్ స్టీమ్. అంటే ఏంటంటే ఒక సైడ్ మనకి ఇలా ఫ్లాట్గా ఉంటూ అనదర్ సైడ్ వచ్చి షార్ప్గా ఉంటుంది. దానిని ఏమంటున్నామంటే సెట్టింగ్ హ్యామర్ అంటే. ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ సెట్టింగ్ హ్యామర్ అనేది సెట్టింగ్ డౌన్ ద ఎడ్జ్ విత్ ద మేకింగ్ ఏ డబుల్ స్టీమ్. సెట్టింగ్ డౌన్ ద ఎడ్జ్ హోల్ విత్ ఏ డబుల్ స్టీమ్. నెక్స్ట్ రైజింగ్ హ్యామర్ అంటే ఒక సైడ్ ఏమో మనకి సర్క్యులర్ ఆబ్జెక్ట్లో ఉంటుంది, అనదర్ సైడ్ ఏమో మనకి ఫ్లాట్గా ఉంటుంది. దానిని ఏమంటున్నామంటే రైజింగ్ హ్యామర్ అంటున్నాం. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే టు యూజర్ ఫర్ ఫార్మింగ్ ఆఫ్ ఫ్లాట్ షీట్ ఆర్ మెటల్ ఇంటూ ఏ కర్వ్డ్ ఆర్ హాలో షేప్స్ లైక్ స్పూన్. యూజ్డ్ ఫర్ ఫార్మింగ్ ఏ ఫ్లాట్ sheet of metal into curve or hollow shapes like spoon. And next one is mallet are used to strike the light and hard blow of materials. Mallet are used to strike a light and soft blow of metals. This is a soft hammer made of rubber
copper, brass, wood, etc. These are used to shaft hammers made rubber, copper, brass, wood, and etc. These are the snips. Next one is the snips or shears. Snips are shears used to cut thin sheets. This is the snips. ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా థిన్ షీట్ని మనకి కట్ చేయడానికి ఈ స్నిప్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టేక్స్ మీన్స్ steel metal works, avels and supporting tools. Stakes, this is the stakes. This is the sheet metal works on annual supporting tools. This is are the stakes. ఈ స్టేక్స్ని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ స్టేక్స్ని ఏదైనా బోల్స్ అని మనం రిమూవ్ చేయడానికి ఈ స్నిప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ స్నిప్స్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నిప్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నిప్స్ అనేవి మనకి ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ద పీలర్స్ ఈజ్ యూజ్డ్ టు హోల్డింగ్ ద బెండింగ్ అండ్ కటింగ్ వర్క్స్. ఏదైనా నెయిల్స్ని రిమూవ్ చేయడానికి ఈ పీలర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ద బెండింగ్ అండ్ కటింగ్ వర్క్స్. నెక్స్ట్ హ్యాండ్ గ్రూవ్స్ ఈజ్ యూజ్డ్ టు గ్రూవ్స్ అండ్ ఫ్లాటింగ్ ఆఫ్ స్ట్రిమ్. ఏదైనా ఒక వర్క్ పీస్ని ఫ్లాట్గా చేయడానికి ఈ హ్యాండ్ గ్రూవ్స్ అనేది మనకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, రివిట్ సెట్ ఈజ్ ఎ హార్డెండ్ స్టీల్ టూల్ విత్ హ్యాలో ఇన్ వన్ ఎండ్. ఎలా ఉంటుంది, ఒక ఎండ్ ఏమో హ్యాలో ఎండ్ అనేది ఉంటుంది. యూజ్డ్ టు షార్ప్ ద ఎండ్ ఆఫ్ రివిట్. దిస్ ఆర్ రివిట్ సెట్. హార్డెండ్ స్టీల్ in hollow in and which is used in shape the end of the rivet set is a hardened steel tool with a hollow of one end. One type ఎలా ఉంటుందంటే hollow shape లో ఉంటుంది. It is used to shape the end of the rivet. This is called as riveted set. Thank you. Next class we will discussing the ఇంకా స్నిప్స్ గురించి కానీ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్నిప్స్ గురించి కానీ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.